ఈవినింగ్ టు ఆల్. ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో. ఇది ఈ వీడియో తెలంగాణ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ బిల్ గురించి. ఇది అందరికీ వర్తిస్తుంది, గవర్నమెంట్, ప్రైవేట్, మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా. సో ఈ వీడియోని అందుకని తప్పకుండా చూడండి. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ బిల్ పేరు తెలంగాణ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ బిల్. దీన్నే తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ పేరెంటల్ సపోర్ట్ బిల్ 2026 అంటారు. ఈ బిల్ మన తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మార్చ్ 2026 రోజు, మార్చ్ 2026లో ఇది పాస్ అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎల్డర్లీ పేరెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఎక్కడైతే పిల్లలు తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ అంటే మెయిన్గా ఫైనాన్షియల్గా తీసుకోవట్లేదో వాళ్ళకు సంబంధించిన విషయాల గురించి ఈ బిల్ పాస్ అయిందనమాట. మేము చెప్పుకున్నట్టు ఇది మార్చ్ 26లో పాస్ అయింది. మెయిన్ ఫోకస్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ రెండింటి మీద ఇది ఫోకస్ చేయబడింది అనమాట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నెగ్లెక్ట్ ఆఫ్ ఏజింగ్ పేరెంట్స్ని ప్రివెంట్ చేయడం. అంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లలకి ఒక రకంగా గుణపాఠం అన్నమాట. మళ్ళీ డిగ్నిటీ, కేర్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ తల్లిదండ్రులకి ఇవన్నీ ఇవ్వడానికి, పిల్లలకి ఫ్యామిలీ వాల్యూస్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెప్పడానికి. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు అవసరం పడిందంటే, అందరూ ఎథికల్ వాల్యూస్ మర్చిపోయారనమాట. అంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంటు, మనల్ని ఎంత కష్టపడి పోషించారు, పెద్దవాళ్ళు చేశారు. సో చాలామంది ఏంటంటే పెద్ద అయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ అనేది ఒక బేసిక్ కర్తవ్యాన్ని మర్చిపోయి వాళ్ళు గాలికి వదిలేస్తున్నారు. సో గవర్నమెంట్ ఈ బిల్లు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకురావడం జరిగింది కాబట్టి ఇది మంచిదే, చాలా అత్యవసరమైన బిల్లు ఇది. సో ఎప్పుడైతే పిల్లలు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఫైనాన్షియల్గా చూసుకోరో, ఈ బిల్ ప్రకారం అప్ టు 15% శాలరీ డిడక్ట్ చేసి డైరెక్ట్లీ పేరెంట్స్కి ఇస్తారనమాట. అంటే ఎవరైతే పేరెంట్స్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయట్లేదో వాళ్ళందరికీ 15% డబ్బులు శాలరీ నుంచి తీసి డైరెక్ట్గా పేరెంట్స్కి ఇచ్చేస్తారనమాట. అంటే ఇది త్రూ గవర్నమెంట్ జరుగుతుంది అనమాట. ఇంకా ప్రైవేట్ పార్టీస్ వెళ్ళి కూర్చోవడము, వాళ్ళ పిల్లలకి బుద్ధి చెప్పి తల్లిదండ్రులు చూసుకోండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, అట్లా ఏమి ఉండదు. ఇంకా గవర్నమెంటే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పైసలు వేసిస్తుంది అనమాట. సరే, ఇప్పుడు ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకారం ఇది అనుకోవచ్చు చాలామంది, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తించవచ్చు అని. అట్లా కాదండి. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్కి, లాస్ట్కి పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఎమ్మెల్యే, ఎంపీ, లోకల్ బాడీ మెంబర్స్ కూడా వర్తిస్తుంది. సో తల్లిదండ్రులకి వాళ్ళు కేర్ చేసుకోవట్లేదని పేరెంట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ శాలరీ నుంచి 15% డిడక్ట్ చేసి పేరెంట్స్కి ఇచ్చేస్తారు, ఇంకా అంతే. సో ఇంతకుముందు యాక్ట్ లేదు, ఇప్పుడు ఏముంది, నెగ్లిజింగ్ పేరెంట్స్ అనేది ఏదో ఎథికల్కి సంబంధించింది. అంటే వాళ్ళు పిల్లల్ని తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటే గొప్పవాళ్ళు, లేకపోతే వాడి కర్మ చూసుకుంటలేరు అని అట్లా ఉండదండి. ఇప్పుడు డైరెక్ట్ పేరెంట్స్ని చూసుకోకపోతే అది పనిషబుల్, పెనలైజ్డ్ యాక్ట్ అవుతుంది, ఇంకా అంతే. సో పిల్లలు ఏం చేయాలి, తల్లిదండ్రులకి అది కామన్ థింగ్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి, ఎమోషనల్ కేర్ ఇవ్వాలి, బేసిక్ నీడ్స్ ఫుడ్, హెల్త్, షెల్టర్ ఇవ్వాలి. సో ఇది వాళ్ళకి అవసరం ఉందన్నమాట. అది అందరూ బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయం అది. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఫోకస్ చేసింది ఏదో పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వడం అట్లనే కాదు. సోషల్ రిఫార్మ్స్ అంటే మన సమాజంలో చిన్న చిన్న చేంజెస్ తీసుకురావడానికి దీని ముఖ్య ఉద్దేశం. మోరల్ డ్యూటీ ఆఫ్ చిల్డ్రన్ అంటే చిల్డ్రన్స్కి వాళ్ళ తల్లిదండ్రుల ఇంపార్టెన్స్ గుర్తు చేయడం, మెయింటెనెన్స్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం వాళ్ళని మంచిగా చూసుకోవడం. అంటే ఏదో పనిష్మెంట్ అని కాదు, కాకపోతే అది పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులని చూసుకోవడం అనేది బేసిక్ కర్తవ్యం అని వాళ్ళకి గుర్తు చేయడం, అంతే. సో ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయితే ఏం జరగచ్చు, తల్లిదండ్రులు అంటే ఓల్డేజ్లో ఫుడ్కి కానీ వీటికి కానీ ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా వాళ్ళు బాగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండవు. అంటే పిల్లలు సంపాదిస్తున్న తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉండవు అనమాట. చేంజింగ్ లైఫ్ స్టైల్ ఏమైందంటే, ట్రెడిషనల్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది మనకి బాగా వీక్ అయిపోయింది. అంటే ఇంతకుముందు ఉన్నట్టు లేదన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడం అంటే వాళ్ళు పిల్లలు ఏదో పెద్ద కర్తవ్యం చేసినట్టు ఫీల్ అవుతున్నారు, కానీ అదే తల్లిదండ్రులు మనం చిన్నప్పుడు ఎంత కష్టపడి పోషించారన్న విషయం గుర్తుండట్లేదు.
సో ఈ బిల్ అనేది అది గుర్తు చేయడానికి ఒక గవర్నమెంట్ ప్రయత్నం. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంప్లాయీస్ కానీ ఎవరు కానీ ఈ బిల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. సో మళ్ళీ రివైజ్ చేసుకుంటే శాలరీ 10 to 15% ఇవ్వచ్చు అక్రాస్ సెక్టర్, నాట్ ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే కాదు, ఇది సపోర్ట్కి సంబంధించింది, పనిష్మెంట్ కాదనమాట. సో పేరెంట్స్ అనేవాళ్ళు మనకు ఆల్వేస్ ఇంపార్టెంట్, అది వాళ్ళని మనం చూసుకోవాల్సిందే బేసిక్ బాధ్యత. సో అది ఈ బిల్లు ద్వారా చెప్పాల్సి వచ్చింది అంటే గవర్నమెంట్ అది వాళ్ళ దృష్టికి ఎన్నో కేసులు వస్తే మాత్రమే ఇలాంటి బిల్ తీసుకురావడం జరిగింది. సో ఈ బిల్లు తప్పకుండా అందరికీ ప్రయోజనమే. సో ఈ బిల్లు ఇంప్లిమెంట్ చేయడం అనేది కరెక్టా కాదా అని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు, కాకపోతే మీకు ఈ విషయం గుర్తు చేసుకోవడానికి చిన్న ప్రయత్నం ఇది. సో మీకు ఈ బిల్లు కానీ నచ్చితే కామెంట్లో మీరు మీ రిమార్క్స్ మెన్షన్ చేయండి. సో ఇదండి తెలంగాణ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ బిల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి అందరికీ అవేర్నెస్ తీసుకురండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.